హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంకర ఆసుపత్రి వైద్యురాలు సయ్యద్ రుబీనా ఆసుపత్రిలో వైద్యంతో పాటు ఆరోగ్య విద్యను అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామమైన వంకరలోని 30 పడకల ఆసుపత్రికి 2 ఏళ్ల కిందట వచ్చిన డాక్టర్ రోగులకు వైద్య సేవలతో పాటు మంచి ఆరోగ్యానికి అనుసరించాల్సిన పద్ధతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ రుబీనా వంగర, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. సో నేను 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నాను. సో ఇక్కడ మెయిన్గా మనకి ట్యూస్డే రోజు ఆరోగ్య మహిళ, మండే రోజు ఏఎన్సీ కేర్ ఉంటుంది, థర్స్డే రోజు పోస్ట్ నేటల్ మదర్స్కి చెకప్స్ ఉంటాయి. సో ఇక్కడ విలేజ్ సైడ్లో నేను ఎక్కువగా గమనించింది ఏంటిదంటే మహిళలు వాళ్ళ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపించరు. ఏదైనా కానీ అంటే ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది ఆ ప్రోగ్రామ్, బట్ స్టిల్ అది అంటే యూజ్ చేసుకోవట్లేదు, యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో దానికోసం మనకి లైక్ ఆరోగ్య మహిళ యూటిలైజ్ చేసుకోవాలని హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, సో వాళ్ళకి మోటివేట్ చేయడము, అంటే స్క్రీనింగ్ గురించి కానివ్వండి, ట్రీట్మెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, సో వార్నింగ్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి, సో అవన్నీ చెప్పి వాళ్ళని హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి డైలీ ఓపీ ఫీమేల్ ఓపీ చూసుకుంటే 40 to 50 ఫీమేల్ ఓపీ ఉంటారు. సో ఈ వెయిటింగ్ టైంలో మెయిన్గా ఎక్కువ మంది యంగ్స్టర్స్ వస్తుంటారు, ప్రెగ్నెన్సీ ఉమెన్ వస్తూ ఉంటారు. సో మెడిసిన్ దగ్గర కానివ్వండి, ల్యాబ్ దగ్గర కానివ్వండి, ఓపీ దగ్గర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ వెయిటింగ్ పీరియడ్ ఖాళీగా పోకుండా సో వాళ్ళకి ఒకటి బుక్ లైబ్రరీ లాగా స్టార్ట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ కార్నర్ లాగా పెట్టాలి అని నాకు ఒక థాట్ వచ్చింది. సో దాంట్లో భాగంగానే హెల్త్ ఎడ్యుకేషన్ కార్నర్, హెల్త్ లైబ్రరీ లాగా పిహెచ్సిలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీఎం సార్, హెల్త్ మినిస్టర్ దానికి ట్వీట్ చేయడం జరిగింది. సో మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా డిఎంహెచ్ఓ సార్ సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి, లైక్ బటర్ఫ్లై ఆసనాలు అని. సో వాటి గురించి నేను అంటే ఇంత బిజీలో షెడ్యూల్లో నేను ప్రాపర్గా వాళ్ళకి అంటే కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ సో వాళ్ళు చదువుకొని ఆ పిక్చర్స్ అవి తీసుకుంటే వాళ్ళు ప్రాపర్గా అవి ఇంప్లిమెంట్ చేస్తారు అన్న థాట్ని చేయడం జరిగింది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి, సో ఎంత వెయిట్ పెరగాలి, సో డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అంటే డయాబెటిక్ డైట్ చార్ట్ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళ అటెండర్స్ ఖాళీగా ఉండకుండా సో వాళ్ళకి కొంచెం లైక్ కొన్ని నావెల్స్ కూడా అవైలబుల్ చేయడం జరిగింది, స్టోరీ బుక్స్. సో అవి కూడా వాళ్ళు చదువుతున్నారు. సో యంగ్ పిల్లల్లో బుక్ రీడింగ్ హాబీ ఒకటి డెవలప్ అవుతుంది. సో అట్లాగే హెల్త్ ఎడ్యుకేషన్ గురించి కూడా అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. విలేజ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉందండి. ఎస్పెషల్గా ఈ హాస్టల్స్లో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు రెగ్యులర్ సైకిల్స్తోని బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఒబేస్ ఉన్న వాళ్ళు వచ్చి బుక్స్ తీసుకొని అంటే అందులో హెల్త్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ వస్తుంది కాబట్టి వచ్చి అంటే అడిగి మరి వాళ్ళకి కన్సర్న్గా యోగా గురించి ఏమైనా బుక్ ఉందా అని అడిగి తీసుకోవడం జరుగుతుంది.